ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ నెల 26న అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి. అంతేకాదు 144 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి మహాకుంభమేళ సమయంలో వస్తుంది. ఇలాంటి మహాశివరాత్రి మళ్ళీ జన్మలో రాదు. ఈరోజు మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇలా పూజించే క్రమంలో పువ్వులది అగ్రస్థానం. మరి అలాంటి పువ్వులతో మీరు ఈరోజు పొరపాటును కూడా ఈ 2 పువ్వులతో కూడా శివ పూజ అనేది అస్సలు చేయకూడదు. అలా చేస్తే మహాపాపంగా శివపురాణం చెబుతుంది. మరి శివ పూజలో వినియోగించని ఆ 2 పువ్వులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఆ 2 పువ్వులు ఎందుకు శివ పూజకు అర్హతను కోల్పోయాయో కూడా పురాణంలోని వివరంగా కథను ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మహాశివరాత్రి రోజు శివ పూజకి పనికిరాని ఆ 2 పువ్వులలో ఒకటి మొగలి పువ్వు. మొగలి పువ్వుతో ఆ మహాశివుని పూజించరాదు. ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది. అసలు ఎందుకు మొగలి పువ్వు శివ పూజకు పనికిరాదు? శివపురాణ వివరణ తెలుసుకుందాం. త్రేతాయుగంలో దశరథ నందనుడైన శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం సీతాలక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్ళాడు. వారు పాల్గొనే నది తీరంలో పితృశార్థాన్ని పెట్టవలసి వచ్చింది. దానికి అవసరమైన వస్తువులు తెమ్మని శ్రీరామచంద్రుడు లక్ష్మణ్ణి దగ్గరలో ఉన్న వాటికి పంపాడు. సమయం మించిపోతుంది. అన్న లక్ష్మణుడు ఇంకా తిరిగి రాలేదు. అంటే సమయం మించిపోతున్నా రాలేదు, కారణం ఏమిటో అని శ్రీరామచంద్రుడు కూడా వెళ్ళాడు. సమయం దాటిపోతే శ్రాద్ధం పెట్టకూడదని శాస్త్రం చెప్తుంది. ఇక సీతాదేవికి ఏం చేయాలో పాలుపోలేదు. సరే, ఏదైతే అది అవుతుందని నదిలో స్నానం చేసి దొరికిన వాటితో పిండ ప్రదానం చేస్తుంది. వెంటనే పితృదేవతలు సంతృప్తి పొందితే సీతాదేవిని సాక్షాత్కరించారు. వారిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. వచ్చిన వారు ఎవరో తెలుసుకుందామని, మహనీయులారా, మీరు ఎవరు అన్నది. వచ్చిన వారిలో ఒకరు, నేను మీ మామ దశరథుడును. నా తండ్రి ఈయన, నా తాత ఈ పిండ ప్రదానంతో మేము తృప్తి చెందాము అని అన్నారు. ఆ మాటలు విన్న సీతాదేవి, ఓ మహాత్మా, నేను చాలా ధన్యురాల్ని. నేను పెట్టిన పిండము మీరు స్వయంగా తీసుకున్నారంటే రాముడు నమ్మడు కదా అంది. దానికి దశరథుడు పాల్గొని నదిని అక్కడికి వెళుతున్న అవును, అగ్నిని, మొగల పువ్వుని సాక్షులుగా చెప్పి పితృదేవతలు మాయమైపోయారు. ఇక శ్రాద్ధానికి కావలసిన వస్తువులు తీసుకుని రామలక్ష్మణులు ఇద్దరూ కూడా పరుగున వచ్చారు. వస్తూనే రాముడు సీతతో వేల మించిపోతుంది, త్వరగా స్నానం చేసి పదార్థాలు సిద్ధం చెయ్యి అన్నాడు. అంతటి సీతాదేవి పితృదేవతలకి తను పిండ ప్రదానం చేసిన సంగతంతా కూడా వివరించింది. రాముడు ఆ మాటలు నమ్మలేదు. శ్రాద్ధకర్మ పెట్టుట కొడుకుల పని. పుత్రుల శ్రద్ధాభక్తులతో శ్రాద్ధం నిర్వహిస్తే పితృదేవతలు తృప్తి చెందుతారు. అంతేకాదు, కోడలు శ్రాద్ధం పెట్టడం, పితృదేవతలు దాన్ని అందుకోవడం ఎక్కడైనా విన్నావా అని అన్నాడు. రాముడిక సీతాదేవిని నదిని, అగ్ని, మొగల పువ్వుని సాక్ష్యం చెప్పమని కోరింది. సాక్షులు మాట్లాడలేదు. స్నానం చేసి వంట చేయడం మొదలుపెట్టింది. రామలక్ష్మణులు శ్రాద్ధం పెట్టడానికి ఉపక్రమించి పితృదేవతని ఆహ్వానించారు. దానికి వారు, కుమారా, ముందే సీతాదేవి శ్రాద్ధం పెట్టింది, మేము తృప్తి చెందాము, ఇక మీరు భుజించండి అని అన్నారు. అయితే పితృదేవతల అంటే అది విన్న శ్రీరామచంద్రుడు సీతను అభినందించారు. సాక్షులు ఎందుకు సాక్ష్యం చెప్పలేదనే ప్రశ్న వచ్చింది. అప్పుడు సీతకి సాక్ష్యం చెప్పనందుకు గాను నదిని అంతర్వాహినిగా ఉదయాన్నే ఆవు ముఖం చూడ్డానికి అయోగ్యమని, మొగల పువ్వులు పూజకు పనికిరాదని, అగ్నిదేవుడు ఉచ్చ నీచములు లేకుండా సర్వభక్షకుడు అవుతాడని శపించింది. ఆ కారణం చేత మొగలి పువ్వు పూజకు పనికిరాదు. ఇక పూజకు పనికిరాని ఆ 2వ పువ్వు సంపంగి పువ్వు. మీరు కనుక శివయ్య భక్తులైతే ఓ నమశివాయని తప్పకుండా కామెంట్ చేయండి. సంపంగి పువ్వు అనేది శివ పూజకు పనికిరాదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఆ సంపంగి పువ్వు శివ పూజకు ఎందుకు పనికిరాదో తెలిపే ఒక పురాణ గాథ కూడా ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దక్షిణ దేశంలో గోకర్ణం అనే క్షేత్రం ఉంది.
దాన్ని భూ కైలాసం అని కూడా అంటారు. నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణము వెళుతూ దారిలో ఒక సంపంగి చెట్టును సేవించి తిరిగి వెళుతున్న బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపించాడు. నారదుడు దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు అన్నాడు. ఏమీ లేదంటే వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు నారదుడు సంపంగి చెట్టుతో, ఓ వృక్షరాజమా, ఆ బ్రాహ్మణుడు ఎవరు, అతడు ఇక్కడ ఎందుకు వచ్చాడు, అతడు ఎక్కడికి వెళుతూ ఉన్నాడని అడిగాడు. ఇంతకుముందే నారదుడు తన గురించి ఏమైనా అడిగినా తెలియదని చెప్పమని బ్రాహ్మణుడు సంపంగి చెట్టుతో చెప్పాడు. అందుచేత ఆ సంపంగి చెట్టు నాకు తెలియదు అంది. నారదుడు ఊరుకోలేదు. మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుడు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 108 సంపంగి పూలతో స్వామిని అర్చించబడి ఉన్నారు. ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. నారదుడు ఆ బ్రాహ్మణుని పిలిచి, మీరు ఈ పూలతో స్వామిని ఎవరు అర్పించారని అడిగాడు. నారద మహర్షి ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పించినాడు. సంపంగి పూలతో శివుని అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతనికి దాసుడైనాడు. దానితో ఆ కపట బ్రాహ్మణుడు విశేష ద్రవ్యాన్ని అర్చించి ప్రజలను పీడిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు మహాబలేశ్వరుడితో నారదుడు, దేవదేవా, ఆ కపట బ్రాహ్మణుని నీవు కరుణించావు, అందుకే అతడు ఈ పనులు చేస్తూ ఉన్నాడు అన్నాడు. ఇంతలో ఓ మధ్య వైశ్యురాలు ఆలయంలోకి వచ్చి, ప్రభువు శంకర పాహిమాం పాహిమాం అంది. నారదుడు ఆమెతో, నీవెవరు, నీకు వచ్చిన ఆపదేమిటనన్నాడు. అప్పుడు ఆమె, మునీంద్ర, నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవిటివాడైనాడు. మాకు ఒక కుమార్తె ఉంది. కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అర్థించాము. రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు. కానీ ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారి ఇచ్చిన నగదులో సగం తీసుకుని ఆవులో కూడా సగం భాగం ఇమ్మంటున్నాడు. ఏం చేయాలో పాలుపోక మహాబలేశ్వరుని శరణం వేడుతూ ఉన్నానని అంది. ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరుడితో, ఓ దేవా, ఉపేక్షిస్తావెందుకు, దుష్టుని శిక్షించు అన్నాడు. దానికి ఈశ్వరుడు, నారదా, నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను. అందుచేత నువ్వే ఆ సంగతేదో చూడు అన్నాడు. సంపంగి చెట్టు దగ్గరికి పోయి, ఓ తరుణ రాజా, ఈ నిజం చెప్పు, ఆ బ్రాహ్మణుడు ఎవరు, ఎందుకు నీ పూలు తీసుకుని వెళుతూ ఉన్నానని అడిగాడు. నాకు తెలియదు అంది. సంపంగి చెట్టు అప్పుడు, నారదుడు, ఓ సంపంగి చెట్టు, నీ పూలంటే ఈశ్వరునికి చాలా మక్కువ. కానీ నువ్వు ఇప్పుడు ఈ విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్పావు. అందుచేత నీ పువ్వులు శివ పూజకు ఇక నుంచి పనికిరావని శాపం పెట్టాడు. అంతలో ఆ బ్రాహ్మణుడు చెట్టు దగ్గరికి వచ్చాడు. నారదుడు ఆ కపట బ్రాహ్మణ్ణి చూసి, నువ్వు ధనాశతో ప్రజలను పీడిస్తూ ఉన్నావు, నిన్ను క్షమించరాదు, నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు మహర్షి అంటే కాళ్ళవేళబడి బ్రతిమలాడాడు. అప్పుడు నారదుడు కర్ణించి, నువ్వు విరాధుడు అనే ఒక రాక్షసుడిగా పుట్టు, త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచన కలుగుతుంది అన్నాడు. ఆ విధంగా సంపంగి పువ్వు పూజకు పనికిరాకుండా పోయింది. కాబట్టి మహాశివరాత్రి రోజున మీరు మొగుల పువ్వును, సంపంగి పువ్వును పూజకు అస్సలు వాడకూడదు. ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా శివానుగ్రహం పొందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.